సందీప్ ఘోష్ని మీకు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే యాంటీ కరప్షన్ బ్రాంచ్ ఉంటుంది చూసారా సిబిఐ వాళ్ళది. సో వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేశారు. సందీప్ ఘోష్ అంటే మీకు ఆర్జీ కార్ హాస్పిటల్ యొక్క ఎక్స్ ప్రిన్సిపల్. సో ఇతన్ని సిబిఐ వాళ్ళ జైల్లో 14వ ఫ్లోర్లో 4 సిఆర్పిఎఫ్ జవాన్లను సెక్యూరిటీగా ఉంచారు. అంటే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అంటే ఇతను ఎంత పెద్ద నేరము చేసి ఉంటే ఈ లెవెల్లో ఇతనికి సెక్యూరిటీ ఉంటుంది. చూడండి, మొన్న ఇతన్ని కోల్కతా హైకోర్టుకి తీసుకువెళ్తున్నప్పుడు ఏంటంటే మీకు ఇతను ఈ వ్యాన్ దిగిన వెంటనే అక్కడ ఉండే మహిళా లాయర్లు ఉంటారు చూసారా, నేరుగా వెళ్ళి ఇతని మీద ఎలాంటి దాడులు అంటే విరుచుకుపడ్డారు. ఒక మహిళ అయితే ఇతని చెంప చెళ్ళుమనిపించింది, ఇష్టానుసారం కొట్టారు. ఇంతలో అక్కడ ఉండే పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళు ఇతనికి సెక్యూరిటీ అరేంజ్ చేసి లోపల హైకోర్టులోకి తీసుకోవడం. అంటే మహిళలకు ఎంత కోపం ఉందంటే ఇతనే అసలు సిసలైన నేరగాడు, కానీ ఇతనికి ఇంత ప్రొటెక్షన్ ఏంటి? ఇంకా కూడా ఇతన్ని సేవ్ చేయడానికి మీకు స్టేట్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఉన్నత అధికారులు ఇంతమందా? చూడండి, మొన్న ఈ జూనియర్ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు వీళ్ళు ఈ పోరాటాలు చేస్తున్న తక్కిన ఈ వైద్య విద్యార్థులు అనండి డాక్టర్లు వీళ్ళ దగ్గరికి వచ్చి మేము కూడా ఈ పోరాటంలో పాలు పంచుకుంటాము, మీరు మాత్రము ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇలా బ్యానర్లు పట్టుకొని కూర్చున్నారు కదా, సో మాకు ఒక విధంగా అనిపించింది, అందుకే మేము కూడా ఈ నిరసనల కోసం వచ్చాము అని అన్నారు. వచ్చినప్పుడు మీడియా వాళ్ళు అడిగారు, ఏమంటే ఇప్పుడు మీరు కొంచెము కుదుట పడ్డారా అంటే లేదండి, మా అమ్మాయికి న్యాయం జరగాలి. ఒక ఉన్నత అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ నార్త్ జోన్, ఈయన మొన్న మా ఇంటికి వచ్చి మేము మీకు డబ్బు ఇస్తాము, ఈ కేసుని వాపస్ తీసుకోండి, ఇక్కడితో దీన్ని వదిలేయండి, ఎలాగో మీ అమ్మాయి తిరిగి రాదు కదా అని ఇలా మాట్లాడేటప్పుడు మాకు ఇంకా ఆవేశం అండి. అంటే ఇంకా కూడా ఈ దేశంలో న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది, కాబట్టి ఆ డబ్బుని వాళ్ళ ముఖాన్ని విసిరేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని రకాల, ఇప్పుడు అమ్మాయి యొక్క పార్థివ దేహాన్ని వీళ్ళ ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఎవరు తెస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొస్తుంది. వాళ్ళు ఎన్నో రకాలుగా అమ్మాయి లేదు కదండి, పోయింది కదండి, మీరు ఎందుకు ఇంకా కూడా ఈ గొడవల్లో ఉన్నారు, మేము చూసుకుంటాం కదా, ఏదో ఒక రకంగా ఇందులో నుంచి మీకు న్యాయం వచ్చేలా చూస్తాం కదా, ఈ డబ్బు పెట్టుకోండి, ఈ తెల్ల కాగితంలో సంతకాలు చేయండి. ఆ తెల్ల కాగితాన్ని వాళ్ళు చింపి ఆ పోలీస్ ముఖాన్ని విసిరారు. ఇదంతా వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే చూడండి, సందీప్ ఘోష్ ఎంతెంత పెద్ద తప్పులు చేశాడు. ఇవాళ అతను ఆ 14వ ఫ్లోర్ ఉంటుంది చూసారా, అక్కడ నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఇక్కడ కంఫర్టబుల్గా లేదు, నాకు వెజిటేరియన్ ఆహారమే కావాలి, అదేవిధంగా నేను ఇక్కడ పూజలు చేసుకుంటాను అని చెప్పి గట్టిగా మంత్రాలు చదవడము, ఇదేదో క్షుద్ర పూజలాగా అక్కడ ఉండే జవాన్లు భయపడ్డము, ఏమండి ఆయన ఏదేదో చేస్తున్నాడు, ఇక్కడ మాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి వీళ్ళు ఉన్నత అధికారులకు చెప్పడము. ఇంత చెప్పిన వాడు మీకు తరువాత రోజు ఏం చేశాడో చెప్పమంటారా? ఈ హైకోర్టు విచారణ మీద నాకు నమ్మకం లేదు, ఈ సిబిఐని నేను నమ్మను, కాబట్టి నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నాను అంటే ఇన్నిన్ని తప్పులు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మీకు అక్కడ ఆధారాలతో కూడా సిబిఐ వాళ్ళు ఒక రిపోర్టు తయారు చేసి పలానా వాళ్ళ దగ్గర ఇంతంత డబ్బు తీసుకున్నాడండి, శవాలను అమ్ముకున్నవాడండి వీడని చెప్పి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తే నాకు హైకోర్టుతో పనే లేదు, సుప్రీంకోర్టులో తేల్చుకుందామని చెప్పి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంటే సెప్టెంబర్ 18 సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క బెంచ్ అండి, మీకు డైరెక్ట్గా ఆయనే, మీకు గుర్తుందో లేదో సుప్రీంకోర్టు కొన్ని అతి ముఖ్యమైన ప్రశ్నలు అడిగింది. వాళ్ళు ఏమన్నారు? ఆ జూనియర్ డాక్టర్ మరణించిన తరువాత 14 గంటల తర్వాత మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఏంటి? అది తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ కావాలి అన్న తరువాత మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఇలా ఫైల్ చేయడం ఏంటి? ఈ హాస్పిటల్ యొక్క ప్రిన్సిపల్ అతను ఇమీడియట్గా అక్కడికి రావాలి, అయ్యో నా హాస్పిటల్లో ఇంత దారుణం జరిగిందని చెప్పాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి,
ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, అతను ఉండి చెయ్యాలి. అతను అసలు అక్కడికి రానే లేదు కదా. ఈ టైంలో ఇతను ఏం చేస్తున్నాడు అంటే మొత్తం ఇష్యూని కవరప్ చేయడానికి సీఎం ఆఫీస్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వీళ్ళందరికీ వరస పెట్టి ఫోన్లు చేసి ఏదో ఒక రకంగా ఈ ఇష్యూని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. ఇది ఇతను చేసింది. మరి సుప్రీంకోర్టు ఆ టైంలో ఇన్ని ప్రశ్నలు 14 గంటల సేపు మీరు ఏం చేశారు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగారు కదా. ఇవాళ అదే సుప్రీంకోర్టులో నేను నా పిటిషన్ వేస్తాను, నేను ఎటువంటి నేరము చేయలేదు, నేను కడిగిన ముత్యంలాగా బయటపడతాను, ఇన్ని మాట్లాడుతున్నాడండి. ఎక్కడ 14వ ఫ్లోర్లో కూర్చొని ఇన్ని రకాల మాట్లాడుతున్నాడంటే ఇతనికి మన న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి నమ్మకం ఉందో చూడండి. ఇంకొక వ్యక్తి సంజయ్ రాయ్, ఇతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. ఆ డేటా అంతా కూడా నేషనల్ మీడియాలో బయటకు వచ్చింది. వార్తాపత్రికల్లో ఎక్కడ చూసినా కూడా అసలు సిబిఐ వాళ్ళు ఏమడిగారు, ఇతను ఏం జవాబు చెప్పాడు అని. ఏమీ లేదు. నువ్వు ఈ మానభంగము చేసావా? లేదండి, నేను చెయ్యలేదు. మరి నువ్వు అక్కడికి ఆ సెమినార్ హాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అంటే నువ్వు మాత్రమే ఉన్నావా అంటే అవును, నేను మాత్రమే ఉన్నాను. మరి ఎందుకు అక్కడికి వెళ్ళేవు అంటే నా మిత్రుడికి ఆరోగ్యం బాలేదు, అతనికి ఆక్సిజన్ సిలిండర్ ఇప్పించడానికి నేను ఒక్కొక్క వార్డు వైపు వెళ్ళాను, అప్పుడు ఈ సెమినార్ హాల్కి వెళ్ళాను, అక్కడ ఒక వైద్యురాలు ఇలాగ రక్తపు మడుగులో ఉండడం చూసి భయపడి నేను అక్కడి నుంచి పారిపోయాను, అప్పుడు నా బ్లూటూత్ డివైస్ కింద పడింది, దానిని ఆధారంగా చూపించి నన్ను మీరు అరెస్ట్ చేస్తారా? నేను ఈ తప్పు చెయ్యనే లేదు, బిగినింగ్లో నేనే చేశాను, పూర్తిగా ఈ నేరము నాదే అన్ని మాట్లాడిన వాడు ఇవాళ ఇలాగంటే ఏంటి? మీకు సందీప్ ఘోష్, సంజయ్ రాయ్ ఇద్దరు కలిసి కూడా ఒక చాలా పెద్ద డ్రామా ఆడుతున్నారు. శుద్ర పూజ చేసి ఏదో ఒక రకంగా ఆ సిబిఐ అధికారులు అనండి, ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు నాశనం అయిపోవాలి, నేను బయటపడాలి, దీది యొక్క హెల్ప్ నాకుంది, ఇన్ని రకాల వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే తప్పు చేసిన వాడిదే పై చెయ్యి అనేది ఈ దేశంలో మరొక్కసారి ప్రూవ్ అవుతుందా? మరి సుప్రీంకోర్టుకి సెప్టెంబర్ 8 సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారండి. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు మీకు డైరెక్ట్గా. అంటే భారతదేశంలో న్యాయస్థానము అన్నప్పుడు సుప్రీంకోర్టుకి మించిన ఒక క్వార్టర్స్ అనేది ఉండదు కదా, అక్కడ అత్యుత్తమమైన జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళ ముందు ఇలాంటి ఒక కేసు వచ్చినప్పుడు మీకు సందీప్ ఘోష్ చెప్తున్న అబద్ధాలు ప్రూవ్ అవుతాయి అంటారా? సిబిఐ వాళ్ళు ఆధారాలతో మేము ఇతన్ని పట్టుకున్నామండి, ఆ విధంగానే అరెస్ట్ చేయగలిగాము, ఇవాళ మా జైల్లో పెట్టామని చెప్తున్నారు కదా. మీకు మళ్ళీ చూడండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పి మీకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము ఒక పోలీస్ క్రూని పెట్టారట, పోలీస్ గ్రూప్ని వీళ్ళు అపాయింట్ చేశారు. కానీ మీకు కోల్కతా హైకోర్టు ఏం చెప్తుంది? కుదరదండి, ఈ కరప్షన్ కేసులో ఎస్ఐటి యొక్క పని ఏమీ లేదు, వాళ్ళ పాత్ర ఏమీ లేదు, దీనిని కూడా ఈ కరప్షన్ కేసుని కూడా సిబిఐకే అప్పచెప్పాలని చెప్పి మీకు కోల్కతా హైకోర్టు చెప్పడము అక్కడ స్టేట్ గవర్నమెంట్ని చాలా పెద్ద లెవెల్లో ఇబ్బంది పెడుతుంది. ఏమిటి ఇది? పోయిన అమ్మాయి తిరిగి రాదు, దీనికి ఇంత గోలా? మీరు న్యాయము అంటున్నారు, న్యాయ పోరాటాలు అంటున్నారు, నిరసనలు అంటున్నారు, కోర్టు అన్నారు, ఇదంతా ఏమిటి? ఇలాగే ఎన్నో జరిగాయి కదా, ఈ దేశంలో ఎన్నో జరిగాయి కదా. మరి అలాగే దీన్ని చూడాలి కానీ మా మీద ఈ పగా ప్రతీకారం ఏమిటని చెప్పి మీకు వాళ్ళ ప్రభుత్వం అడుగుతుందంటే రేపు సుప్రీంకోర్టులో ఈ అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా? సందీప్ ఘోష్ చెప్తున్న పచ్చి అబద్ధాలు దీన్ని సిబిఐ వాళ్ళు ప్రూవ్ చేయగలరా? మీరు ఆలోచించండి, ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.